స్టాక్ మార్కెట్ లో 2 టైప్స్ ఉన్నాయి కదా, ట్రేడింగ్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఒకటి. ట్రేడింగ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ క్వశ్చన్, ఎంత మంది స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తూ స్టాక్ మార్కెట్ లో ప్రాఫిటబుల్ గా ఎంత మంది ఉంటున్నారు అనుకుంటున్నారు? మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారా? మీ ఇయర్లీ పీరియడ్ చూసుకోండి ఒకసారి. ట్రేడింగ్ లోని ఎంత వరకు ప్రాఫిటబుల్ గా ఉన్నారో మీకే అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ప్రాఫిటబుల్ గా తీస్తున్న ట్రేడర్స్ కూడా వాళ్ళకి మార్జిన్ చార్జెస్ అనేవి పడిపోతున్నాయి. ట్రేడింగ్ చార్జెస్, సెబీ రిలేటెడ్ చార్జెస్, బ్రోకరేజ్ చార్జెస్ ద్వారా కూడా వాళ్ళు ఆ బ్రేక్ ఈవెన్ బ్రేక్ చేయలేకపోతున్నారు. లైక్ ఇప్పుడు 100 ట్రేడ్స్ తీసారు, 100 లో అప్రాక్సిమేట్లీ ఒక 80 ట్రేడ్స్ వినేర్ అనుకుందాం. బట్ దాని ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసరికి ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఓవరాల్ లాస్ వచ్చేసరికి 100 రూపీస్ లాస్ వచ్చింది అనుకుందాం. ఓవరాల్ గా మీరు జీరో. బట్ మీరు స్టార్ట్ అయిన దగ్గర ఉంటారని మీరు అనుకోద్దు. ఎందుకంటే మీ అకౌంట్ బ్యాలెన్స్ లో సెబీ చార్జెస్ అని, బ్రోకరేజ్ చార్జెస్ అనేసి మీరు ఎంతో కొంత ఒక మైనస్ లోనే ఉంటారు. మైనస్ ఆఫ్ ది రూపీస్ లోనే ఉంటారు. ఎందుకంటే ఈ చార్జెస్ అనేవి కట్ అయిపోగా మీరు బ్రేక్ ఈవెన్ కి ఓవరాల్ గా. సో స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. అలానే స్ట్రాటజీ చేసుకున్న ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్ లోకి వచ్చి రాగానే మొదటగా వినేది ఏంటంటే ట్రేడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్మల్ గా మీరు స్టాక్ మార్కెట్ లోకి వచ్చేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని సజెస్ట్ చేయడం గానీ, లేదంటే ఎవరో ఒకరు మీకు చెప్పడం గానీ చేస్తారు. చెప్పడంతో మీరు ఒక 100 రూపీస్ షేర్స్ తో కొంటారు మీరు. లేదంటే ట్రేడింగ్ మ్యాచ్ ఆఫ్ ది పీపుల్ అక్కడి నుంచి వస్తారు. 100 రూపీస్ పెట్టి ఏవో షేర్లు కొనడం గానీ, ఈటీఎఫ్స్ కొనడం గానీ చేస్తారు. అది సడన్ గా విత్ ఇన్ అప్పుడు మీరున్న కోవిడ్ టైం నుంచి బాగా బూమ్ అయింది కదా. సో అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే ఏ స్టాక్ చూసుకున్నా, అంటే ఏ ఈటీఎఫ్ తీసుకోనండి, నేను అంటుంది స్టాండర్డ్ స్టాక్స్ కోసం, మైక్రో క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా బాగానే పెరిగాయి. ఎప్పుడు వెళ్ళని కంపెనీస్ పెరగకుండా లైక్ మంచి కంపెనీస్ ఉన్నాయి కదా, అవి ఏవైనా చూసుకోండి. అప్పటి నుంచి ఇప్పటికి బాగానే పెరిగాయి. ఒక 20-30% రిటర్న్ మనం చూసేసరికి అయ్యో అప్పుడు ఒక 1 lakh పెట్టుంటే బాగుండు, బాగానే సంపాదించుండే వాళ్ళం. అలా వచ్చిన వాళ్ళు ఒకరు, ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు, ట్రేడింగ్ నుంచి కూడా ఎవరో ఒకరు మనీ ఎర్న్ చేస్తుంటే ట్రేడింగ్ లో వాళ్ళని చూసి మనం కూడా చేసుకుందాం, వాళ్ళలాగా మనం కూడా ఎర్న్ చేద్దాం అనే ఫీల్ లో వచ్చిన వాళ్ళు ఒకరు ఉంటారు. సో వచ్చేలాగానే ఫస్ట్ వినేది వాళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇండికేటర్స్ వింటారు. ఇండికేటర్స్ ఏముందరా, సింపుల్ మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉంటే బై అనేసి, బిలో ఉంటే సెల్ అనేసి అని ఉంటది. సింపుల్ మూవింగ్ యావరేజ్ పైవట్స్ పాయింట్స్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, బాలింజర్ బ్యాండ్స్, మ్యాగడీ, ఇలా చాలా నేర్చుకుంటారు మీరు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత లాస్ట్ కి మీరు ప్రాఫిటబుల్ గా కష్టం. ఎందుకురా అంటే మళ్ళీ మీరు గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ నెతుకుతారు. మళ్ళీ నెతుకున్నప్పుడు మళ్ళీ ఏం వస్తుంది మీకు? సో ప్రైజ్ యాక్షన్ అని వస్తుంది. మళ్ళీ ఇంకో టాపిక్ వస్తుంది, ప్రైజ్ యాక్షన్ అనేసి. రెండో టాపిక్ ఇది. ఫస్ట్ టాపిక్ అనుకుంటే ప్రైజ్ యాక్షన్. ఇది ఒకటి నేర్చుకుంటారు మీరు. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఒకటి ఉంటుంది, రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది. దీన్ని మూవ్ చేసుకుని దీనికి ఇలా ప్రైజ్ యాక్షన్ తో పాటు ప్యాటర్న్స్ కూడా నేర్చుకుంటారు. ఓకే, డబ్ల్యూ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్ అని మీరు ఇవన్నీ నేర్చుకుంటారు. బట్ అప్పుడు కూడా ఇక్కడ బ్రేక్ అయింది కదా, మళ్ళీ ప్యాటర్న్ ఫెయిల్ అవుట్లు ఉంటాయి. లైక్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా అని ఎంట్రీ తీసుకుంటారు, అది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది అనుకుందాం, మీరు చూస్తున్నారు కదా. సపోజ్ ఇలాగ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది మార్కెట్. ఇక్కడికి నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యి, సో ఇక్కడ బ్రేక్, ఇక్కడ నుంచి మళ్ళీ చిన్నది వచ్చి మళ్ళీ చిన్న అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక క్యాండిల్ వస్తుంది. ఓకే, బ్రేక్అవుట్ అయిపోయింది కదా అని ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ కిందకు వచ్చేస్తుంది. ఇవి రెగ్యులర్ గా చెప్పే టాపిక్. ఇందులో అయ్యా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాము, ఇండికేటర్స్ నేర్చుకున్నాం, ప్రైజ్ యాక్షన్ నేర్చుకున్నాం, ప్యాటర్న్స్ నేర్చుకున్నాం, అన్ని కంబైన్ చేసి వాడుతున్నాం కదా, అయినా ఎక్కడ మిస్టేక్ అయిపోయిందిరా అంటే మళ్ళీ వచ్చింది న్యూస్. ఓకే, న్యూస్ రియాక్షన్ మారిపోయింది అని సంథింగ్, ఫెడ్ ఒకటి, ఆర్బీఐ మీటింగ్ ఒకటి, ఇలా రకరకాల న్యూస్లు ఉంటాయి. ట్రేడింగ్ లోకి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ స్టాక్స్ లోకి వస్తారు. సో స్టాక్ ఈవెంట్స్ ఒకటి ఉంటాయి. బాగా సంపాదించేది అనుకున్న వాళ్ళు ఎఫ్ఎన్ఓకి వెళ్తారు. ఎఫ్ఎన్ఓలో ఎఫ్ఎస్, డిఎస్, మార్కెట్ ను గ్రాప్ చేసేది వీళ్ళు అనేసి ప్రో అని ఒకటి ఉంటాడు. అవన్నీ అంటే ఓకే, మీరు ఐడియా తెచ్చుకుంటారు. ఓకే, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళందరిది చూసుకుంటారు. ఎఫ్ఐఎస్ ఒకటి, డిఏఎస్ ఒకటి, వీళ్ళు చూస్తారు. ప్రో ఎటువైపు ఉన్నారో చూస్తారు. సో మార్కెట్ ఎటువైపు ఉండడానికి అప్ కమింగ్ ఈవెంట్స్ కూడా మీరు చూసుకుంటారు. ఈ ఈవెంట్స్ కూడా చూస్తారు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అప్ కమింగ్ ఈవెంట్స్ చూసిన తర్వాత కూడా ఒక ఇక్కడ చూద్దాం, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చూద్దాం. అప్ కమింగ్ ఈవెంట్స్ వస్తారు. సరే, ఆర్బీఐ వడ్డీ రేట్లు సంథింగ్ పెంచిందనో, లేదంటే ఒక కంపెనీ స్టాక్స్ పెరిగాయనో తగ్గాయనో సంథింగ్ ఏదో ఒకటి మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇలా పెరిగాయంటే ప్రాఫిట్ వస్తుంది, తగ్గాయంటే లాస్ వస్తుంది, అంటే మార్కెట్ పడుతుంది అని మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎందుకంటే పెరిగాయంటే గుడ్ న్యూస్ వస్తుంది అనుకుని మీరు అనుకున్నారు అనుకోండి. సపోజ్ గుడ్ న్యూస్ వస్తుంది, మార్కెట్ పెరుగుతుంది. బ్యాడ్ న్యూస్ వస్తుంది, మార్కెట్ పడుతుంది అని మీరు ఫీల్ లో ఉన్నారు అనుకోండి. ఓకే, మార్కెట్ గుడ్ న్యూస్ వస్తుంది, అక్కడే ఉంటూ అలా మార్కెట్ అలాగే ప్రాఫిట్ బుకింగ్ వెళ్తుంది. అలాగే ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్ళింది, బ్యాడ్ న్యూస్ వచ్చింది, అక్కడ అలా కన్సల్టేట్ అయ్యి, లేదంటే కొంచెం కిందకి మూవ్ అయ్యి వెంటనే అప్ సైడ్ కి వచ్చేస్తుంది. ఇలాగే ఒక్కోసారి ఇక్కడ కూడా అంతే, ఒక్కోసారి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, పైకి వెళ్ళి కిందకి వస్తూ ఉంటుంది, బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్లు ఇస్తూ ఉంటుంది. ఏంద్రా అంటే ప్రాఫిట్ వచ్చింది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ కదా, న్యూస్ చూసాము. న్యూస్ చూసినప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ఓకే, ఇక్కడ న్యూస్ పాజిటివ్ వచ్చింది, మార్కెట్ బ్రేక్అవుట్ అయిపోయింది, రెడీగా ఉంది. సో మనం ఎంట్రీ తీసుకోవడానికి రెడీ అయిపోయింది, బ్రేక్అవుట్ కూడా అయిపోయింది. కాబట్టి ఆల్ కన్ఫర్మేషన్స్, ప్రైజ్ యాక్షన్ ఒకటి వచ్చింది, ఇండికేటర్స్ వచ్చింది,
న్యూస్ కూడా కలిసింది కాబట్టి సో ఇది ఇస్ ద గుడ్ ఎంట్రీ అని మనం ఫీల్ అవుతాం. బట్ అది పైకి వెళ్ళి కిందకు అవుతుంది. సేమ్ నెగిటివ్ లో కూడా అంతే. ఎందుకరా ఎంట్రా అని మళ్ళీ ఆరాధిస్తే ఓకే అది మార్కెట్ లో ఇంక్లూడ్ అయ్యింది, ఆల్రెడీ ముందే దీన్ని ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ ని అక్కడ తీసుకెళ్లి పెట్టారు. సో మార్కెట్ ఆల్రెడీ ఇది ఈవెంట్ ముందే ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి దాన్ని ఆల్రెడీ అక్కడ తీసుకెళ్లి పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఏంటి పొజిషన్, ఆల్రెడీ ఓకే గుడ్ న్యూస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి అక్కడ నుంచి ఫేక్ బ్రోకర్ కింద లేదంటే లిక్విడిటీ ఇష్యూస్ వల్ల సంథింగ్ వాళ్ళకున్న పొజిషన్స్ స్క్వేర్ అప్ చేసుకోవడానికి వాళ్ళు అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్, మార్కెట్ కన్సల్టేషన్ నుంచి లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అప్కమింగ్ ఈవెంట్స్ లో ఉన్నాయి అనుకోండి. మార్కెట్ ఎప్పుడు ఉన్న పొజిషన్ లో ఉండదు. ఎప్పుడు సపోజ్ ఈ రోజు అనేది మార్కెట్ ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉందంటే అది ఈ రోజు ప్రకారం కాదు, కొన్ని డేస్ ముందే ఫ్యూచర్ లో ఆలోచించి ఆ వాల్యుయేషన్ ఇక్కడ పెట్టింది. ఇప్పుడు అర్థమవుతుందా? ఫర్ సపోజ్ ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతున్నారు అని సంథింగ్ ఈ మంత్ లో వస్తుందని ఉందనుకోండి. సో దాన్ని ఎస్టిమేట్ మార్కెట్ ఏం ఎస్టిమేట్ చేస్తుంది, ఓకే పాజిటివ్ గా వస్తుంది ఎస్టిమేషన్ చేస్తున్నప్పుడే మార్కెట్ లో ఇన్క్లూడ్ అయిపోయి వెళ్ళిపోతుంటది. లైక్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టాటా కంపెనీ ఉంది కదా, టాటా కంపెనీ కానీ రిలయన్స్ కానీ ఏదో కంపెనీ క్వార్టర్ త్రీ రిజల్ట్స్ Q1 రిజల్ట్స్ ఏదో సంథింగ్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేయగానే ఓకే యావరేజ్ లేదంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి సంథింగ్ ఏదో వచ్చింది, వెంటనే గైడెన్స్ ఇస్తారు నెక్స్ట్ క్వార్టర్ కి ఏంటమ్మా గైడెన్స్ అనేసి వాళ్ళు కంపెనీ తరపు నుంచి వచ్చి మనం చెప్తారు అనమాట. వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు ఓకే నెక్స్ట్ క్వార్టర్ సపోజ్ ఒక సీజనాలిటీ ఏదైనా చూసుకోండి, ఒక ఐస్ క్రీమ్ కంపెనీ ఉంది అనుకుంది. సపోజ్ వాళ్ళకి సీజనాలిటీలో చూడండి ఒకసారి, ఎండాకాలంలో ఒకలా ఉంటది, నార్మల్ చలికాలంలో ఒకలా ఉంటాయి సేల్స్ అనేవి. సో ఎండాకాలం రిజల్ట్స్ అంటే సపోజ్ ఆ క్వార్టర్ లో ఇప్పుడు అంటే ఎండాకాలంలో వాళ్ళు అప్రాక్సిమేట్ లో ఒక 50,000 సేల్స్ అమ్ముతున్నారు అనుకుందాం. బట్ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆ క్వార్టర్ కి సపోజ్ అదే Q3 డేటా క్వార్టర్ కి అనుకుందాం లేదంటే Q2 అనుకుందాం, వాళ్ళకి దానికి వచ్చి ఏమంటారంటే లాస్ట్ క్వార్టర్ లో మేమంతా సేల్స్ అయితే మేము చేయలేము, సో 40,000 సేల్స్ అయితే మేము చేయగలం అని ఒక ఇచ్చేసారు అనుకోండి ఒక గైడెన్స్. ఓకే మార్కెట్ ఆల్రెడీ వాళ్ళే చెప్పేశారు గైడెన్స్ మాది నెక్స్ట్ క్వార్టర్ అంత గ్రోత్ ఉండదు అనేసి వాళ్ళు చెప్పడం తోటి మార్కెట్ ఆల్రెడీ ఇప్పటి నుంచి ఇన్క్లూడ్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు Q3 రిజల్ట్స్ వచ్చిందా చెక్ చేద్దాం అని ఉండదు. వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ తోనే మార్కెట్ ఆల్రెడీ ఆ స్టాక్ లకి ఇన్వాల్వ్ అయిపోవడం స్టార్ట్ అయిపోద్ది. ఒక బ్యాడ్ న్యూస్ కింద తీసుకుని ఆ రోజు ఒక 2% 3% అది ఇంపాక్ట్ అవ్వని డిపెండింగ్ అపాన్ సేల్స్ అండ్ మార్జిన్స్ ఆ పర్సెంటేజ్ బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ సేమ్ మేము 10% గ్రోత్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఓవర్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 15% ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనేసి నెక్స్ట్ ఇయర్ కి అలా పెట్టారు అనుకోండి వాళ్ళు, అప్పుడే ఆటోమేటిక్ గా ఇంక్లూడ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. మళ్ళీ వెంటనే ఇంకొక బ్యాడ్ న్యూస్ సంథింగ్ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. కంపెనీ సపోజ్ పలానా కంపెనీలో పలానా ఎంప్లాయ్ ఇలా లేదంటే పలానా కంపెనీ వల్ల కొంత ఇంపాక్ట్ లైక్ ఈ కంపెనీ బ్రాండ్ వల్ల కొంచెం ఇష్యూస్ వచ్చాయి, లేదంటే కంపెనీలో గొడవలు రేగుతున్నాయి, స్టాక్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయలేకపోతుంది అనేసి ఒక న్యూస్ అనేది బయటకు వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ మార్కెట్ పడుతుంది. ఎందుకంటే 40,000 సేల్స్ అంటే ఒక కంపెనీ జనరేట్ చేసేది 1,000 ప్రొడక్ట్స్ అనుకుందాం. సపోజ్ కంపెనీ ఇన్నర్ ఇష్యూ ఎంప్లాయీస్ ఇష్యూ వల్ల సంథింగ్ అక్కడ ఉన్న ప్లాంట్ డ్యామేజ్ అవడం గానీ, ఏదో ఒకటి రా మెటీరియల్స్ చేంజ్ అవ్వడం వల్ల గానీ, అంటే ప్రైజెస్ చేంజ్ అవ్వడం గానీ, రా మెటీరియల్స్ చేంజ్ అయ్యాయి అనుకోండి, సో వాళ్ళకి ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. తయారు చేసిన 1000 ప్రొడక్ట్లని తయారు చేయలేకపోతుంది అనుకుందాం, ఒక 800 ప్రొడక్ట్లు చేయగలుగుతుంది అనుకుందాం. ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఇన్వెస్టర్స్ అనేది ట్రేడర్స్ ఏం చేస్తారు, ఓకే ఈ కంపెనీ తయారు చేయాల్సింది కానీ తక్కువ తయారు చేస్తుంది అంటే వీళ్ళు ప్రాఫిట్స్ కూడా తక్కువ ఉంటాయి, అంటే లాస్ట్ టైం కానీ తక్కువ జనరేట్ చేస్తారు కాబట్టి కంపెనీలో ఆల్రెడీ షేర్ ప్రైస్ లో ఆటోమేటిక్ గా ఇన్క్లూడ్ చేస్తారు దీన్ని. ఆ రోజు నుంచి ఆ న్యూస్ తెలిసినప్పటి నుంచి లైక్ ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ట్రేడింగ్ లోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఇండికేటర్ చూసుకున్నారు, ఇండికేటర్ సపోజ్ ఒక చార్ట్ ఉంది అనుకున్నాం, చార్ట్ ఎలా ఉంది ఇప్పుడు వెళ్తుంది, చార్ట్ ఎలాగా ఒక మూవింగ్ యావరేజ్ ఉంది, ఇలాగా మూవింగ్ యావరేజ్ మీరు కంబైన్ చేశారు, ఓకే మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉంది, ఓకే అదొకటి బాగానే ఉంది. ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ లోనే అదే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లో సపోర్ట్ కూడా బేస్ చేసుకుని ఉంది. న్యూస్ కూడా నెక్స్ట్ టైం అంటే వాళ్ళు ఏమన్నారు, నెక్స్ట్ టైం గ్రోత్ మా కంపెనీ గ్రోత్ బాగానే ఉంటదని గైడెన్స్ ఇచ్చారు, అది కూడా బాగానే ఉంది. దాంతో పాటు ఎఫ్ఐఎస్ పొజిషన్స్ చూడాలి. ఫర్ సపోజ్ మీరు బ్యాంక్ సెక్టర్ లో ఉన్నారు అనుకోండి, బ్యాంక్ సెక్టర్ లో ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ వస్తున్నారా బయటకు వెళ్తున్నారా, ఎందుకంటే వాళ్ళది ఎప్పుడు ఫస్ట్ పట్టుకొచ్చేది బ్యాంక్స్ లోకే. సో వాళ్ళ అమౌంట్ అనేది తీసుకొస్తుంటే ఒకలా ఉంటది మార్కెట్, వెళ్ళిపోతుంటే ఇంకోలా ఉంటది మార్కెట్. దాని తర్వాత మీరు చూసుకున్న సెక్టర్ బట్టి ఉంటది. అన్ని బాగున్నప్పుడు ఓకే అన్ని బాగున్నాయి, ఇక్కడికి ఆల్రెడీ గైడెన్స్ వెళ్ళిపోయింది, ఓకే మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చా, సో ఈ షేర్ ఇంకా పెరిగిపోద్ది అని మీరు అనుకుంటున్నారా. సో కంపెనీ గైడెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ ఇండికేటర్ బ్రేక్ అయింది, సపోర్ట్ బ్రేక్ అయింది, న్యూస్ కూడా గుడ్ గా ఉంది, ఓవరాల్ గా బాగుంది కంపెనీ గైడెన్స్. సో మనం ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ పెరిగిపోయింది, ఇక్కడ ఉన్నప్పుడు మనం చూసాం ఓకే ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చా అన్న ఫీల్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ
ఆల్రెడీ ఇదంతా మీరు విన్నదంతా ఆల్రెడీ మార్కెట్ లో ఇన్క్లూడ్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇంత పెరిగి ఇక్కడ నుంచి సపోర్ట్ మళ్ళీ తీసుకుని కొంత రీట్రెస్ అయ్యి అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా కొంతమంది యూస్ చేసేది ఏంటంటే ఫెబినోచి యూస్ చేస్తారు. ఇక్కడ ఫెబినోచి అనేసి ఇక్కడ నుంచి ఫెబినోచి యూస్ చేస్తారు. ఎంత వరకు రీట్రెస్ అవుద్ది, ఓకే ఇక్కడ వరకు ఛాన్స్ ఉంది, ముందు ఈ రీట్రెస్మెంట్ కి ఇక్కడ సపోర్ట్ ఉంది. ఫెబినోచి గీసరికి ఈ ఇక్కడ 0.5 0.6 అప్రాక్సిమేట్లీ ఈ గోల్డెన్ జోన్ లో వస్తుంది. ఒక్కోసారి పైకి కూడా రావచ్చు, చూసుకోలేదు. 3 దగ్గర మరీ గుడ్ న్యూస్ ఉంది అనుకోండి. మళ్ళీ అప్కమింగ్ ఈవెంట్స్, దీనికి అప్కమింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇప్పుడు రైల్వే స్టాక్స్ చూసారు అనుకోండి, ప్రీవియస్ గా ముందు ఒకదాని తర్వాత ఒక దాని మీద అలా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఆర్డర్స్ రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్డర్ వచ్చింది, మార్కెట్ పెరిగింది. మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ పెరిగింది. మళ్ళీ ఇంకొక ఆర్డర్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నప్పటికీ ఇంకోటి వచ్చింది. మళ్ళీ వెంటనే మార్కెట్ 0.2 దగ్గర 0.3 దగ్గరే మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మార్కెట్ లో ఆల్రెడీ 100 crores ఇక్కడ మార్కెట్ ఈవెంట్ వచ్చినప్పుడు, సో దానికి ఇంత ప్రాఫిట్ రావచ్చు. 100 crores లో ఒక 10% ప్రాఫిట్ రావచ్చు. మళ్ళీ ఇంకొక 100 crores డీల్ ఒకటి వచ్చింది, ఆర్డర్ ఒకటి వచ్చింది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పెరుగుతుంది. అప్కమింగ్ ఈవెంట్స్ ఏం లేవు అనుకోండి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి. మార్కెట్ ఎప్పుడు ఎక్కడ పెట్టాలో అంటే సపోజ్ అప్కమింగ్ లో ఈ కంపెనీ ఎంత వరకు గ్రో చేయగలదు, అప్కమింగ్ డేస్ లో నెక్స్ట్ 1 year లో కంపెనీ ఎంత వరకు గ్రో చేయగలదు అని ముందే ఆలోచించి ఇప్పుడు వాల్యుయేషన్ చేస్తుంది మార్కెట్ ని. అయితే మనం ఇప్పుడు వాల్యుయేషన్స్ లో కొనాలి అనేది మనం ఇన్వెస్టర్స్ లో మాట్లాడదాం. సో ట్రేడింగ్ వచ్చేసరికి ఇక్కడ మనం బై చేస్తాం. ఇక్కడ మనం బై చేస్తాం అనుకుందాం సపోజ్, అంటే అన్ని చూసుకున్న తర్వాత మనం ఇక్కడ బై చేస్తాం. ఇంకా మార్కెట్ లో అప్కమింగ్ ఈవెంట్స్ ఏం లేవు, బ్రేక్అవుట్ అయ్యింది, నెక్స్ట్ బ్రేక్అవుట్ అయ్యిందని మళ్ళీ మీరు ఎంటర్ తీసుకున్నారు. బ్రేక్ అయిన తర్వాత అదే స్ట్రెంత్ పాజిటివ్ స్ట్రెంత్ ఉంటే అప్ సైడ్ మూవ్ అవుతుంది. బట్ లేదు, అంత లేదు. ఇక్కడ వాల్యుయేషన్స్ వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు చేస్తున్న ఎస్టిమేషన్ కి సపోజ్ ఒక 1000 ప్రోడక్ట్లు తయారు చేస్తుందని కంపెనీ అనుకుంది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ గైడెన్స్ ఏమని ఇచ్చారు, 1500 ప్రోడక్ట్లు చేస్తాము, అప్రాక్సిమేట్లీ అలా కదన్నా 50% మార్జిన్స్ ఇంక్రీజ్ చేస్తాం మేము అనేసి గైడెన్స్ ఇచ్చింది అనుకుందాం. ఓకే అప్పుడు మార్కెట్ ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 50 లో ఉన్న షేర్ ప్రైస్ ఒక 75 తీసుకెళ్లిపోయారంటే అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రైస్ ని ఆల్రెడీ తీసుకెళ్లి ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు 1 year కి రావాల్సిన ప్రైస్ ని ఆటోమేటిక్ గా షేర్ ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా 70కి వచ్చేసింది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయిందని మీరు అనుకుని ఎంటర్ అవుతారు. చూసారా ఇన్వెస్టర్స్ 1 year కి ఏదైతే ప్రైస్ ఉందో అప్రాక్సిమేట్లీ ఆ ప్రైస్ ఇప్పుడే జనరేట్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ 1000 ఉంది, అదే 1000 ప్రొడక్ట్స్ కి మన ఇంత 1 year తర్వాత 50% మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి, సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి, నెట్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి వాళ్ళు చెప్పారు అనుకుందాం. సో మార్కెట్ ఆల్రెడీ ఇన్క్లూడ్ అయ్యి మార్కెట్ లో ఆ షేర్ ప్రైస్ వాల్యూ పెరుగుతుంది, 50 నుంచి 75 దాకా వెళ్ళింది అనుకుందాం. సో మనం ఎస్టిమేట్ చేసిన ప్రైస్ ఆటోమేటిక్ వచ్చేసినప్పుడు 1 year వరకు వెయిట్ చేయడం దీనికి అనేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ ఎగ్జాక్ట్ అక్కడ బుక్ చేయాలంటే వాళ్ళకి లిక్విడేట్ కావాలి. సో అక్కడ మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ అవడం, మళ్ళీ డౌన్ సైడ్ రావడం సంథింగ్, లేదంటే కన్సల్టేషన్ చేసి అక్కడే కొంత ప్రాఫిట్ బుక్ ఇచ్చేయడం అలా ఉంటది అనమాట. ఎవ్రీ టైం డౌన్ అప్ సైడ్ బ్రేక్ అవ్వడం ఉండదు, కన్సల్టేషన్ లో ఎక్కువ ఉండిపోతాయి స్టాక్స్ అనేవి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే వరకు ఉండిపోతాయి. ఈ ట్రేడింగ్ వచ్చేసరికి ఏంటంటే మనం బ్రేక్ అయిందనుకో ఎంటర్ తీసుకుంటాం. ఓకే ఇది కన్నా మెయిన్ పాయింట్ ట్రేడింగ్ లో ఇంకొకటి ఉంది. ఇప్పుడు నేను అడిగేవన్నీ మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎంత వరకు మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారు, నిజంగా ప్రాఫిటబుల్ గా ఉన్నారా, ఏ స్ట్రాటజీస్ వాడుతున్నారు. ఒక ట్రేడర్ సపోజ్ తన స్టాక్స్ లో చేస్తున్నా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేస్తున్నా, కమోడిటీస్ లో చేస్తున్నా, స్టాక్స్ లో చేస్తున్నా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేస్తున్నా, కమోడిటీస్ లో చేస్తున్నా, ఎందులో చేస్తున్నా, ఒక ట్రేడర్ ఎంత వరకు ప్రాఫిటబుల్ గా ఉండగలుగుతున్నాడు ప్రతి ఒక్కరికి తెలుసు. యాప్ ఓపెన్ చేయగానే 9 లో 9 ట్రేడర్స్ ప్రాఫిటబుల్ గా ఉండట్లేదు, మాక్సిమం లాసెస్ ఫేస్ చేస్తున్నారని ప్రతి ఒక్క బ్రోకరేజ్ యాప్ లోని కూడా చూపెడుతున్నారు. అప్ స్టాక్స్ లోని, తర్వాత జీరోజా లోని, ఏంజల్ లోని, ప్రతి బ్రోకర్ యాప్ లో కూడా చూపిస్తున్నారు. ఏమని 10 మంది ట్రేడింగ్ లో ఒకడే ప్రాఫిటబుల్ గా ఉంటున్నాడు, మిగతా వాళ్ళందరూ లాసెస్ ఫేస్ చేస్తున్నారు అంటే 9 మంది లాసెస్ ఏం ఫేస్ చేయట్లేదు, వాళ్ళు కూడా బ్రేక్ ఈవెన్ లో ఉన్నారు. అంటే లైక్ 100 రూపీస్ ప్రాఫిట్ వస్తా 100 రూపీస్ లాస్ వచ్చినా వాళ్ళు జీరోలో ఉన్నా వాళ్ళు లాస్ లోకి వెళ్ళినట్టు కాదు, బట్ వాళ్ళు బ్రోకరేజ్ చార్జెస్ వల్ల వాళ్ళు లాస్ లోకి వెళ్ళిపోతున్నారు. అలా 15% ఎంతమంది ఉన్నారు. సో దాన్ని నెగ్లెక్ట్ చేద్దాం. అది ఎంత వరకు మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారు. సరే ఒక ట్రేడర్ కష్టాలు ఏంటి చూద్దాం. సరే ట్రేడర్ ఇవన్నీ ఇక్కడ ఉన్న కండిషన్స్ అన్ని మీట్ చేసాడు అనుకుందాం. ఇక్కడ ఉన్న కండిషన్స్ అన్ని మీట్ చేసి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాడు. లైక్ సంథింగ్ ఈ పర్టికులర్ సపోజ్ 3 మూవింగ్ యావరేజ్ అని ఒకటి ఉంటది, 3MA, 2 మూవింగ్ యావరేజ్, 1 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఒకటి ఉంటది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎలా అంటే FIS పొజిషన్స్ ఎక్కడ ఉన్నారు, DAS ఎక్కడ ఉన్నారు, ప్రో ఎక్కడ ఉన్నారు, వీళ్ళు పొజిషన్స్ చూసుకుని మార్కెట్ అప్కమింగ్ ఈవెంట్స్ అన్నిటిని మేనేజ్ చేసి వీళ్ళు వెళ్తారు. బట్ వీళ్ళు కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో వీటికన్నా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఏంటంటే ప్రాఫిట్ ఎంత అయితే కనిపిస్తుందో లాస్ కూడా అంతే వేగంగా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక ట్రేడర్ తీసుకున్నాను అనుకో, సపోజ్ ఒక 10 లాట్స్ అంతా ఓవర్ నైట్ పొజిషన్స్ పెట్టుకున్నాడు అప్ సైడ్ కి వెళ్దామని, బుల్లిష్ గా చూస్తున్నాడని. మార్కెట్ అప్పటి వరకు బుల్లిష్ గానే ఉంటుంది. సడన్ ఓవర్ నైట్ ఇంపాక్ట్, రష్యా ఉక్రెయిన్ వార్ అంటారు, క్రూడ్ ఆయిల్ సడన్ గా పెరుగుతుంది, మార్కెట్స్ పడతాయి, డాలర్ ఇండెక్స్ పెరిగింది అనుకోండి, మళ్ళీ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి.
అవుతాయి, మళ్ళీ మార్కెట్స్ డౌన్ అవుతాయి. సో ఇలా ఒక్కొక్కటి ఉంటాయి. కమోడిటీస్ పెరుగుతున్నాయి అంటే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయి అంటే మళ్ళీ మార్కెట్స్ ఇటువైపు డౌన్ అవుతాయి. మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి అంటే గోల్డ్ సిల్వర్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి మనం అంటే ఒకదానికి ఒకటి రియాక్ట్ అవుతూ ఉంటాయి మార్కెట్ లో. సో వీడు 10 పొజిషన్స్ ఫిక్స్ చేసుకుని ఉన్నాడు కదా ఓవర్ నైట్ పొజిషన్స్ లో. లైక్ ఇప్పుడు వీడు ఫ్రైడే గానీ ట్రేడర్ ఒక ఫ్రైడే గానీ సాటర్డే గానీ పొజిషన్ లో ఉన్నాడు అనుకుందాం. ఓవర్ నైట్ గా ఒక క్రాష్ వచ్చింది, వీడు ఏం చేయలేడు. ఓపెన్ అయ్యేసరికి సడన్ గా ఒక 1000 పాయింట్స్ పడిపోయింది. సరే ఈ వీడియో కట్ అయిపోయింది అంటే అయిపోయింది చూసుకోలేదు. సో 100 పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్ళింది. ఒక 10 లాట్స్ అప్ సైడ్ పొజిషన్స్ పెట్టుకుని ఉన్నాడు ఈ ట్రేడర్ అనేవాడు. సో ఓవర్ నైట్ లో గ్యాప్ డౌన్ ఎందుకు వచ్చిందిరా అంటే ఏదో రష్యా యుక్రెయిన్ వార్ వల్ల సంథింగ్ ఏదో ఒక న్యూస్ అనేది తనకి ఆపోజిట్ గా వచ్చిందంటే ఓవర్ నైట్ గ్యాప్ డౌన్ ఒక బ్యాంక్ నిఫ్టీ ఒక 1000 పాయింట్స్ పడిపోయింది అనుకుందాం. మనోడు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాడు అనుకుందాం. 1000 పాయింట్స్ ఓవరాల్ గా కన్ఫర్మ్ గా తన లాస్ లోనే ఉంటాడు. లైక్ ఎట్టా అంటే ఇట్లా చూడండి ఒకసారి. మార్కెట్ ఒక రేంజ్ లో ఉంది అనుకుందాం. ఇక్కడ మార్కెట్ ఇదంతా రేంజ్ లో నుంచి ఇలా వచ్చింది, సంథింగ్ ఇలా 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 వచ్చింది అనుకుందాం. ఒక రేంజ్ బ్రేక్అవుట్ చేసింది, ఇక్కడ సపోర్ట్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్ అయింది అంటే ఓకే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ జోన్ లో తను 1:2 రేషియోలో ఇక్కడ పెట్టుకున్నాడు అనమాట. ఇది బ్రేక్ అవ్వకూడదు అనేసి పెట్టుకున్నాడు. ఓవర్ నైట్ లో సడన్ గా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది పెద్దది. వెంటనే గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది క్యాండిల్. వీడి పరిస్థితి ఏంటి అప్పుడు? లాసే కదా ఓవరాల్ గా. వీడి పరిస్థితి ఓవరాల్ గా లాస్ లోనే ఉంటది. ఎందుకంటే 1000 పాయింట్స్ గ్యాప్ డౌన్. వీడి ఓపెనింగ్ ఇక్కడ ఉంటది, వీడికి నుంచి స్క్వేర్ ఆఫ్ చేయలేడు. సో ఓవరాల్ గా లాసెస్ వస్తుంటే అలాగే ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఆప్షన్ సెల్లింగ్ అయితే వెరీ రిస్క్ కూడా ఉంటది. అలాగే లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉంటే ఆప్షన్ సెల్లింగ్ కూడా ప్రాక్టికల్ గా తను ఎంత సంపాదించగలడు అన్నది తన క్యాపిటల్ మీద ఉంటది. తన ఎంత వరకు రిస్క్ తీసుకోవాలన్నది తన మైండ్ సెట్ మీద ఉంటుంది. ఇంత వరకు లిమిట్ చాలు అనుకున్నవాడు సరిపోద్ది. ఎందుకంటే తను ఎక్కువ ప్రాఫిట్ సంపాదించుకున్నాడు అర్ధ మనీకి వెళ్తాడు. అర్ధ మనీకి వెళ్తే ఉంటుందా వాలటాలిటీ? నార్మల్ గా వీక్స్ ఒకటి ఉంటది. ఫ్యూచర్ ఆప్షన్స్ లో ప్రీమియమ్స్ ఈ వీక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఓకే ఈ స్ట్రాటజీస్ అన్ని వర్క్ అవుతాయి. ట్రేడర్ అనేవాడు ముందు ఇవన్నీ తెలుసుకుంటాడు. ఫస్ట్ ఇవన్నీ తెలుసుకొని కూడా ఒక స్ట్రాటజీని పిక్ చేసుకోండి అనుకుందాం. సపోజ్ పొజిషనల్ ట్రేడర్ కానీ సపోజ్ స్వింగ్ ట్రేడర్ అనుకుందాం. వాడి ఈవెంట్స్ వస్తాడు, అప్కమింగ్ ఈవెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రెసెంట్ లో మార్కెట్ లో పెట్టచ్చా ఈ ట్రేడ్ కి. ఓకే ఇక్కడ ఎంట్రీ దొరికింది, నా ఉంటే మాక్సిమం లాస్ ఎంత వరకు ఉంటది, ఇక్కడ నుంచి నేను బేర్ చేయాల్సిన అవసరం లేదు. సో 1:3 నాకు పర్వాలేదు. ఎందుకంటే 1:3 అనేది ప్రతి ఒక్కరు చెప్పింది మీరు ఎక్కడైనా వినుంటారు, లేదంటే వినలేదంటే వినంటారు సార్. 1:3 అనేది సపోజ్ మీరు ఒక 10 ట్రేడర్స్ తీసుకురనుకుందాం. మీరు అట్లీస్ట్ ఎలా కాదన్నా మీరు స్టాండర్డ్ గా మీరు మొత్తం నేర్చుకోగలిగితే అప్రాక్సిమేట్ లో ఒక 5 గెలిచారు అనుకుందాం. ఒక 5 లో మీరు విన్ అయ్యారు అనుకుందాం. ఇంకో 5 లో ఏంటంటే సడన్ ఈవెంట్స్ వల్ల సంథింగ్ సడన్ చేంజెస్ వల్ల 5 లాస్ అయ్యారు అనుకుందాం. ఈ 5 లో కూడా ఏంటంటే 1:3 రేషియో పెట్టుకున్నారు అనుకోండి. సపోజ్ 5 లో పోతే 1 రూపాయి వస్తే 3 రూపాయలు అని పెట్టుకున్నారు. సో 5 రూపీస్ పోయే కాబట్టి 5 into 1 అంటే పోతే 1 రూపాయి పోతుంది. సో 5 into 1 కాబట్టి 5 అంటే 5 రూపీస్ పోతుంది మీకు. ఇక్కడ వస్తే 3 రూపాయలు పెట్టుకున్నారు కాబట్టి 5 ట్రేడ్స్ లోనే 3 రూపీస్ వస్తుంది. అప్పుడు అప్రాక్సిమేట్లీ 15 రూపీస్. ఇక్కడ వచ్చిన 5 లాస్ పోగా మీకు ఇక్కడ వచ్చింది 15. అప్రాక్సిమేట్లీ మీరు ఎంత గెలుచుకున్నట్టు 10 రూపీస్ గెలుచుకున్నట్టు. ఎందుకంటే ఇది లాస్ కదా. సో ఇలా ట్రేడర్ అనేది డిసైడ్ అవుతాడు ఒక ప్రీ ప్లాన్ గా. అంటే తను ఒక ఎమోషనల్ ఫస్ట్ పక్కన పెట్టాలి, డిసిప్లిన్ గా ట్రేడ్ తీసుకోవాలి, గ్రీడ్కి పోకూడదు. చాలా వరకు తను మైండ్ ని ట్రైన్ చేసి ట్రేడింగ్ లోకి వస్తాడు. ఇంత వచ్చే వరకు తర్వాత కూడా అవుతుంది అని ఛాన్స్ ఉందా అంటే ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటాడు మాక్సిమం. తను కూడా మాక్సిమం 1:3 అనేది వినడానికి చాలా బాగుంటది కానీ దొరకడానికి చాలా కష్టం. ఎందుకంటే 1:2 సపోజ్ ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయిన తర్వాత కొంత రీట్రెస్ అవ్వచ్చు. ఈ గ్యాప్ లో ఏదైనా బ్యాడ్ న్యూస్ రావచ్చు, అప్కమింగ్ ఈవెంట్ ఏదో సంథింగ్ ఉంది ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు రీట్రెస్ అవ్వచ్చు అని ఏదో ఒకటి ఉంది అనుకుందాం. అక్కడికి వచ్చే టైం కంటే ఆ డేట్ కి సంథింగ్ ఒక 2-3 days లో మళ్ళీ ఆర్బీఐ ఈవెంట్ ఉంది, లేదంటే ఏదో ఒకటి ఫెడ్ మానిటరీ పాలసీ, ఫెడ్ ఈవెంట్స్ ఏదో ఒకటి, లేదంటే గ్లోబల్ గా ఎలక్షన్స్ టైం ఉంది అని అనుకున్నప్పుడు ఇలాంటి ట్రేడ్స్ అసలు ఎంట్రీ తీసుకోకూడదు. ఎంట్రీ దొరకకపోవడం కూడా అంటే లైక్ ఇప్పుడు ఈ రోజు మనం ట్రేడింగ్ తీసుకుందాం, ఈ రోజు వస్తాం ట్రేడర్ ప్రతి ఒక్క అంటే స్టార్టింగ్ బిగినర్ వచ్చే ట్రేడ్ అంటే ఈ రోజు ఎలాగైనా ఒక 1000 రూపాయలు మార్కెట్ నుంచి తీసుకుని వెళ్ళిపోద్దాం అన్న ఫీల్ లో చాలా మంది వస్తారు. బట్ డిసిప్లిన్ ట్రేడర్ ఒక ప్రో ట్రేడర్ ఎలా ఫీల్ అవుతాడంటే ప్రాపర్ ఎంట్రీ దొరికితే చాలు. తనకి అంటే మార్కెట్ లో నుంచి అంటే తన చేతిలో డబ్బులు పోగొట్టుకోకుండా చూసుకుంటాడు. తన చేతిలో ఎంతైతే అమౌంట్ ఉందో అది ముందు పోగొట్టుకోకుండా మిగతా అమౌంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అట్లీస్ట్ ఆ రోజు ఏ ట్రేడ్ తీయకపోయినా తను హ్యాపీగానే ఉంటాడు. నార్మల్ బిగినర్ ట్రేడర్ అయితే ఓకే అయ్యో రిజైన్ చేయలేకపోయినా అన్న ఫీల్ తో అట్లీస్ట్ ఏదో ఒకలాగా ఓకే బై చేసేద్దాం, పెరిగిపోద్ది, సెల్ చేద్దాం అంటే లాజిక్ లేకుండా ఎమోషనల్ కి గురయ్యి ఆటోమేటిక్ గా తను ఏదో ఒక ట్రేడ్ తీసుకొని లాసెస్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు. డిసిప్లినర్ ట్రేడర్ మాత్రం అన్ని కండిషన్స్ ని మీట్ చేసి కన్ఫర్మేషన్ ఎంట్రీ దొరికిన తర్వాత కూడా అంటే ప్రాపర్ ఎంట్రీ చూసుకుంటాడు. రిస్క్ టు రివార్డ్ రేషియో మీకు ఐడియా ఉంటదేమో, వినే ఉంటారు. ఎందుకంటే చాలా మట్టుకు అంత రిస్క్ టు రివార్డ్ రేషియో మ్యాచ్ అవుతుందా, ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అని చూడాలి మనం. సో ఈ ట్రేడర్ అనేవాడు రిస్క్ టు రివార్డ్ రేషియోని కూడా మేనేజ్ చేసి ఎంతవరకు ఈ ట్రేడ్ తీసుకుంటే ఎంతవరకు నాకు నష్టం ఉండొచ్చు, ఎంతవరకు నాకు లాభం ఉండొచ్చు, అది మినిమం మేనేజ్ చేసుకుంటాడు. అట్లీస్ట్ 1:2
టూ పెట్టుకుంటాడు ట్రేడర్ అనేవాడు. మినిమం ఇది చూసుకుని ఎంట్రీలోకి ఫిక్స్ అవుతాడు. ఆ రోజుకి ఆ ఎంట్రీ దొరకకపోతే ఓకే అని వదిలేస్తాడు తప్ప లేదు నేను ఈ రోజు ఎలాగైనా ఒక 1000 రూపాయలు బయట తీయాలి, లేదంటే ఎలాగైనా ఈ రోజు ఎంతో కొంత సంపాదించే మార్కెట్ నుంచి బయటకు వెళ్ళాలి అన్న ఫీల్ లో ఉన్న ఏ ట్రేడర్ అయినా తను త్వరగా మార్కెట్ లో నుంచి బయటకు వెళ్ళడానికి ఛాన్సే ఉంది. ఎంతవరకు అయితే అంతవరకు బయటకే వెళ్ళిపోతాడు తను. సో ఇది ట్రేడర్ ఒక ట్రేడర్ ఇన్ని మెయింటైన్ చేసిన, అంటే లైక్ ఇప్పుడు ఇండికేటర్స్, ప్రైస్ యాక్షన్స్, న్యూస్ అనాలిసిస్, వాల్యూమ్ డేటా అనాలిసిస్, సో ఇదంతా చూస్తారు. లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఎంతవరకు మేనేజ్ చేయగలం, ఇవన్నీ చూస్తారు. సో తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా తను చూసుకుంటూ ఉంటాడు. ఈవెంట్స్, అప్ కమింగ్ ఈవెంట్స్. ప్రజెంట్ తన ట్రేడ్ లో ఉన్నాడు, సంథింగ్ తను ఒక ట్రేడ్ లో ఉన్నాడు, సంథింగ్ 1:2 days లో ఒక ట్రేడ్ తీసుకున్నాడు. ఆ ట్రేడ్ లో ఉన్నప్పుడు తన మెయిన్ అబ్జర్వ్ చేసింది ఆ కంపెనీ సంథింగ్. అప్పుడు సపోజ్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఉండొచ్చు, స్టాక్ లో ఉండొచ్చు, ఎందులో ఉంటే అందులో. సపోజ్ ఒక టాటా కంపెనీలో లేదంటే రిలయన్స్ లో తను ట్రేడింగ్ లో ఉన్నారు అనుకుందాం. రిలయన్స్ అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు ముందుగా తను కంటిన్యూస్ గా తను వాచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సడన్ గా అప్డేట్ వచ్చింది అనుకోండి, తన ట్రేడ్ ఆపోజిట్ గా డైరెక్షన్ మారిపోవచ్చు, చెప్పలేం, సిచ్యువేషన్ బట్టి, ఈవెంట్ బట్టి. సో స్టాక్ మార్కెట్ లో ఎంతవరకు సంపాదించగలం అనుకుంటున్నారు, ఎంతవరకు సంపాదించగలం అనుకుంటున్నారు? నిజంగా సంపాదించగలిగితే ప్రతి ఒక్కరు ఇందులోకి వచ్చి మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా, అంతే కదా. ప్రాక్టికల్ గా ఇందులో మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఇందులోకి వచ్చి మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా, ఏ పని చేయకుండా. ట్రేడింగ్ లో అంత వరకు ఛాన్స్ ఉందా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రేడింగ్ లో లాసెస్ నే ఫేస్ చేస్తారు కన్ఫర్మ్ గా. అయితే లాస్ ని ఫేస్ చేసి భయపడి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, లేదంటే ఏదో సంథింగ్ ఉందనేసి మొత్తం నేర్చుకుని ఓకే ఇన్వెస్ట్మెంట్ ఒకటే దారి ఉంది అని తెలుసుకునే వాళ్ళు. కొంతమంది అయితే అప్పులు చేసి తీసుకొచ్చి ట్రేడింగ్ లో పెట్టి సంపాదించేద్దాం అనుకున్న వాళ్ళు, ఇలా చాలా మంది ఉంటారు. సో ఓవరాల్ గా ట్రేడింగ్ లో ఎంత పెద్ద వాళ్ళని అడగండి, ట్రేడింగ్ కన్నా ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారు. సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటారా? ఎలా చేద్దాం? సరే ఇంక ట్రేడింగ్ గురించి ఇంకా తెలుసుకోమని అనుకుంటే చెప్పండి, తెలుసుకుందాం. దీంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. ఓవరాల్ వ్యూ చెప్పా మీకు ఈ రోజు. ఇన్వెస్ట్మెంట్ ఇదేముందయ్యా, ఇప్పుడు ఒక 1 lakh తీసుకొచ్చైతే పెట్టేస్తే అయిపోద్ది, అదే షేర్లు పెరిగిపోతాయి అనుకుంటాం. మార్కెట్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది ఒక ఇన్వెస్టర్ బట్టి ఉంటది, ఎంత వరకు ఎలా ఇన్వెస్ట్ చేయాలని కూడా తను తెలుసుకోలేదు. లైక్ ఇప్పుడు నేను ఒక ప్రీవియస్ గా ఒక 8 months బిఫోర్ ఎంతో ఒక షార్ట్ చేసా ఐటీ స్టాక్, ఐటీ ఈటీఎఫ్ అనేసి ఒక స్టాక్ చేసా. అప్రాక్సిమేట్లీ 30 అరౌండ్ ఉండేది, 38, 37, 34 ఎగ్జాక్ట్ గా ఐడియా కూడా లేదు నాకు. 38 ఉండొచ్చేమో సంథింగ్. ఓకే 38 అనుకున్నా. అప్రాక్సిమేట్లీ 47 అనుకుంటా, ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. అప్రాక్సిమేట్లీ 10 రూపీస్ ప్రాఫిట్. అంటే ఒక షేర్ కొని ఉంటే దీని పర్సెంటేజ్ చూసుకున్నా ఎక్కువ పర్సెంటేజ్ కనిపిస్తుంది మీకు. సరే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత అమౌంట్ మనకు వచ్చేద్దును అన్న ఫీల్ వాళ్ళు ఉంటారు. లైక్ ఇప్పుడు ఇంకో షేర్ పెన్ని స్టాక్, ఒక 5 రూపీస్ పెన్ని స్టాక్ చూసారు ఎవరో, లైక్ ఒక అడ్వర్టైజ్మెంట్ అక్కడ వింటారు, విని తను కొనకుండా చూస్తారు. అది ఆటోమేటిక్ గా పెరిగిన తర్వాత ఒక 25 రూపీస్ అవుద్ది. ఓకే 5 రూపీస్ పెట్టినోడికి 25 రూపీస్ అంటే ఒక 1 lakh పెట్టినోడికి ఎంత అప్రాక్సిమేట్లీ పెరిగిపోద్ది కదా, చాలా మట్టుకు 4 times ఇంక్రిమెంట్ కదా, 4 to 5 times ఇంక్రిమెంట్ ఉంటది కదా. సో వాడు ఆ గ్రీడ్ తో పెన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినా వాళ్ళు నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అందులో కూడా కొంచెం ఎంత సెబీ రెగ్యులేట్ చేసినా స్కామ్స్ అనేవి ఆగకుండా ఉండట్లేదు, పంపడం జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు పనిష్ చేస్తూనే ఉన్నారు. ట్రేడింగ్ లో ప్రాఫిటబుల్ గా లేదు, నేను ట్రేడింగ్ లో ప్రాఫిటబుల్ అవ్వాలి అనుకుంటున్నాను, లేదు చాలా మంది అవుతున్నారు అని మీరు అనుకుంటే వాళ్ళు ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు చూస్తే, లేదంటే మీకు ప్రాక్టికల్ గా సంథింగ్ లేదు నాకు వాళ్ళు ఈ స్ట్రాటజీ చెప్పారు ప్రాఫిటబుల్ గా ఉన్నాను, నాకు వాళ్ళు ఆ స్ట్రాటజీ చెప్పారు ప్రాఫిటబుల్ గా ఉన్నాను అని అనుకుంటే, అంటే బిగినర్ గా నేను రెండు ట్రేడింగ్ చేస్తాను, 2 ట్రేడింగ్స్ చేస్తాను. ఒకటి ఆ స్ట్రాటజీ, సపోజ్ ఇప్పుడు ఒక స్ట్రాటజీ చెప్పారు అనుకుందాం, ఆ స్ట్రాటజీని ఒక బిగినర్ ఎలా చేస్తాడు, ఒక ప్రో ట్రేడర్ ఎలా చేస్తాడు, అలా 2 చేస్తా. సో ఎవరికి ఎంత ఛాన్స్ ఉంటుంది అనేది ఎవడు చెప్పలేడు. సో ఆల్మోస్ట్ ప్రో ట్రేడర్ కే ఉంటది ఛాన్స్ అనేది. ఇలా 2 విధాలుగా ఆ స్ట్రాటజీని యూజ్ చేసి నేను ట్రేడింగ్ చేస్తా. మీకు రోజు లైవ్ అప్డేట్ తో ఆ మంత్ పిఎండల్ షార్ట్ లో పెడతా. మీరు ఒక స్ట్రాటజీ చెప్పండి, ఆ స్ట్రాటజీని లైవ్ లో టెస్ట్ చేద్దాం, ఎంత వరకు ఆ స్ట్రాటజీ ద్వారా మనం ఎర్న్ చేయగలం, లేదా నిజంగా ప్రాఫిటబుల్ గా ఉంటాము. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ అని ఎవరైనా చూడండి, ఈ స్ట్రాటజీని మీరు ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యి మీరు ప్రాఫిట్ సంపాదిస్తున్నాం అన్నప్పుడే వాళ్ళు రియల్ మనీ అమౌంట్ ని స్టాక్ మార్కెట్ లో పెట్టి వర్క్ ట్రేడింగ్ చేయండి అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది అది కూడా చెప్పరు, స్ట్రాటజీ చెప్పేస్తారు, సంపాదించేసుకోండి డైరెక్ట్ గా అంటారు. బట్ పేపర్ ట్రేడ్ అంటారు. మనం చేద్దాం ఆ పేపర్ ట్రేడ్ ఏంటిది అనేది, ఎంత వరకు ప్రాఫిటబుల్ గా ఉండగలం అనేది మనం చెక్ చేద్దాం. మీరే మీకు నచ్చిన బెస్ట్ స్ట్రాటజీస్ చెప్పండి, నేను నాకు నచ్చిన మీరు ఒక స్ట్రాటజీ చెప్పండి. ఆ స్ట్రాటజీని మనం డైలీ ఎంట్రీ దొరుకుతుంది తీసుకుంటాం, ఎంట్రీ దొరకకపోతే తీసుకో. ఆ మంత్ మనం ప్రాఫిటబుల్ గా ఉన్నామా లేదంటే లాస్ లో ఉన్నామా దాన్ని చెక్ చేద్దాం. సో 30 days 1 month స్ట్రాటజీ ఛాలెంజ్ చూద్దాం, ప్రాఫిటబుల్ గా ఉన్నామో లాస్ లో ఉన్నామో. కొన్ని స్ట్రాటజీస్ 1 month లో లాసెస్ లో ఉండొచ్చు, కానీ
ఆన్ ద ఇయర్ అంటే సంవత్సరానికి ప్రాఫిట్ లోకి రావచ్చు. ట్రేడింగ్ లో ఎక్కువ క్యాపిటల్ ఉన్నవాడే వాడు. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, ఒక 1 lakh 2 lakh పట్టుకొచ్చారు. ఒక స్ట్రాటజీ నిజంగానే సపోజ్ ఒక 3 lakh ఉంది. ఆప్షన్ సెల్లింగ్స్ లో నిజంగా బాగుంది అనుకుందాం. లైక్ ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ చేస్తే మనకి మనీ ఎర్న్ వస్తుంది, రెగ్యులర్ అమౌంట్ అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4% పర్ మంత్ వస్తుంది అని అనుకుంటున్నాం. 4% వస్తుంది అనుకుందాం, 3 to 4%. ఓకే, ఒకడు 3 lakhs లో నుంచి ఒక 3 to 4% అంటే ఎంత వస్తుంది? సో 3 lakhs నుంచి 3 to 4% అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12,000 వస్తుంది. 10 to 12,000 ఒక మంత్లీ ఇన్కమ్ కింద సెట్ అయిపోద్ది అనుకుని ట్రేడింగ్ లోకి వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, సరే స్ట్రాటజీ అనేది ఇప్పుడు సరే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ లో కూడా ప్రాఫిట్ లో ఉండొచ్చు, 1 month లాస్ లో ఉండొచ్చు. తను ఓవరాల్ గా ప్రాఫిట్ లో ఉండొచ్చేమో ఇయర్లీ. సపోజ్ ఇయర్లీ వచ్చేసరికి P&L సపోజ్ ఒక 2 months మీరు లాస్ లో ఉన్నారు అనుకుందాం. ఎలా చెప్దాం, మీరు ఫస్ట్ మంత్ ఒక 12K ప్రాఫిట్ సంపాదించారు, సెకండ్ మంత్ వచ్చేసరికి ఇంకొక 12K సంపాదించారు అనుకుందాం. అప్పుడు మీ క్యాపిటల్ ఎంత 3.2. సపోజ్ ఒక 3 lakhs పెట్టుకుని వచ్చారు. 3 lakh లో ఫస్ట్ మంత్ ఒక 12K, సెకండ్ మంత్ ఒక 12K సంపాదించారు అనుకుందాం. థర్డ్ మంత్ కి వచ్చేసరికి ఇప్పుడు మీరు రెగ్యులర్ గా దీంట్లో మనీ ఎర్న్ చేసి దీంట్లోనే మనం బతికేద్దాం అనుకున్నప్పుడు ఇది మీరు రెగ్యులర్ గా వాడడానికి అమౌంట్ బయటకు తీయాలి కదా. సో ఈ 24 అమౌంట్ బయటకు తీసి వాడారు అనుకుందాం. మీరు వాడేసుకున్నారు, లేదంటే క్యాపిటల్ పక్కన క్యాష్ లో ఉంచారు అనుకుందాం. 3rd month కి వచ్చేసరికి మీరు లాస్ లో కూడా అంటే 1 month లాస్ కూడా ఉండొచ్చు కదా. ఒక 5K లాస్ అయింది అనుకుందాం. 4th month ఇంకో 5K, 5th month ఇంకో 5K, 6th month మళ్ళీ ఇంకో 12K ప్రాఫిట్. అంటే ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం. మీరు ఓవరాల్ గా వచ్చేసరికి సపోజ్ ఆ ఇయర్ అంతా ఎండింగ్ వచ్చేసరికి ఓ 50K ఎర్న్ చేశారు అనుకుందాం, లేదంటే 60K ఎర్న్ చేశారు అనుకుందాం. 60K అనేది ఇయర్ అంతా మనం సంపాదిస్తే సరిపోద్దా? సరిపోదు కదా. అంటే ట్రేడింగ్ అనేది పెద్ద క్యాపిటల్, ఎక్కువ క్యాష్ ఉన్న వాళ్ళకి ట్రేడింగ్ అనేది ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ఒక 1000 షేర్లు ఉన్నాయి. పెద్ద ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ కి, పెద్ద పెద్ద ప్రో ట్రేడర్స్, పెద్ద పెద్ద క్లయింట్స్ కే ట్రేడింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ ఒక 1000 షేర్లు ఒక రిలయన్స్ కంపెనీ షేర్స్ ఉన్నాయి అనుకుందాం. రిలయన్స్ కంపెనీ షేర్స్ సడన్ గా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక 20% పడుతుందని తనకి అర్థమైంది. బ్యాడ్ న్యూస్ వచ్చి 2% ఆల్రెడీ పడిపోయింది సంథింగ్, లేదంటే ఒక మార్కెట్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సపోజ్ మార్కెట్ సెంటిమెంట్ మీకు ఐడియా ఉంటది కదా, మార్కెట్ బుల్లిష్ ఉన్నంతసేపు అలా మార్కెట్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ అన్ని బుల్లిష్ గానే మూవ్ అవుతుంటే, బేరిష్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని అలాగే మూవ్ అవుతాయి. ఎందుకంటే స్టాక్స్ మూవ్ అవడం వల్ల ఇండెక్స్ మూవ్ అవుతుంది. సో సంథింగ్ ఏదో ఒక న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ లో అప్పటికి 2% పడిపోయింది. బట్ ఆ న్యూస్ వల్ల ఇంపాక్ట్ 20% వరకు ఉంటదని తనకు ఐడియా అయినప్పుడు తన దగ్గర ఉన్న 1000 షేర్లను అమ్మి మళ్ళీ చేసుకోవాలంటే తను ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇది ఓన్లీ ఉన్నది టెంపరీ ఇంపాక్ట్. సపోజ్ ఇప్పుడు కంపెనీ ప్రొడక్షన్ అనేది 1000 చేయాల్సింది, ఎంప్లాయీస్ ధర్నా చేయడం వల్ల, లేదంటే ఎంప్లాయీస్ సంథింగ్ ఇష్యూ వల్ల వాళ్ళు 500 చేశారు అనుకుందాం. సో ఇది షార్ట్ అవుట్ అయిపోతే ఈ కంపెనీ షేర్స్ మళ్ళీ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఇప్పుడు ఏదైతే ఇంత అయితే తగ్గిపోతుంది, 50% అయితే తగ్గిపోతుందో ప్రొడక్షన్, లేదంటే ఒక 20% తగ్గిపోతుందో ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ ఏంటి, ఇప్పుడు ఈ టెంపరీ ఇంపాక్ట్. మేనేజ్మెంట్ ఎంతో కొంత చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు, వెంటనే తీసుకొని చేంజ్ చేయొచ్చు. సో తినుకున్న షేర్లు నమ్మడం కన్నా వచ్చి దీనికి బదులు 1000 షేర్స్ ని ఇంట్రాడే ట్రేడింగ్ లో సేల్ చేస్తాడు. సేల్ చేసేసరికి ఆటోమేటిక్ గా ఈ ఉన్న ఇంపాక్ట్ కి తను బుక్ చేయడమో ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసి ఇక్కడ ఉన్న లాస్ ని కవర్ చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న లాస్ ని కవర్ చేసుకుని తను అక్కడ ఎగ్జిట్ అవుతాడు. అంటే ఆ డే కి ఓవర్ నైట్ లో ఇంపాక్ట్ ఉండొచ్చు, ఓవర్ నైట్ లో కూడా చేంజ్. సపోజ్ ఓవర్ నైట్ లో ఇంకా బ్యాడ్ న్యూస్ రావచ్చు, లేదంటే ఓవర్ నైట్ లో ఈ కంపెనీ మేనేజ్మెంట్ అనేది ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసి ఫర్దర్ గా మళ్ళీ అంటే అదే క్వార్టర్ లో 1000 క్వాంటిటీస్ ప్రొడక్షన్ మేము చేస్తున్నాము, అలాంటి ఇష్యూ ఏం లేదు, మేము మేనేజ్ చేయగలం, మాకు కంపెనీకి అంత మేనేజ్మెంట్ ఉంది అని కంపెనీ వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్ గా మళ్ళీ షేర్ అప్పర్ సైడ్ లో మార్నింగ్ ఓపెన్ అవడం, గ్యాప్ అప్ లో ఓపెన్ అవుద్ది. అర్థమవుతుందా? సో ఇలా మేనేజ్ చేస్తారు ట్రేడర్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్. వాళ్ళకున్న పొజిషన్స్ ఒకసారి మార్కెట్ లో స్క్వేర్ ఆఫ్ చేయలేక, లేదంటే చేయొచ్చు, లేదంటే ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ ఎందుకు సేల్ చేయాలి, ఇది ఓన్లీ వచ్చింది టెంపరీ ఇంపాక్ట్ కాబట్టి దీనికోసం మనం అంత ఆలోచించకుండా బుక్ చేసి పొజిషన్ తీసుకుని కొంతవరకు ఇక్కడ ఉన్న లాస్ ని బేర్ చేస్తారు, అంటే కవర్ చేస్తారు. ప్రాక్టికల్ గా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. ఎందుకంటే ట్రేడింగ్ లో మనం సంపాదించదు ఇక్కడే మనం చెయ్యాలి అంటే మిడిల్ క్లాస్ ఒక స్టూడెంట్ వచ్చి స్టాక్ మార్కెట్ లో సంపాదించదు అనేది ఒక ప్రాక్టికల్ థింగ్ కాదండి. ఎస్ ఉండొచ్చు, 100% లో ఒక 1%, 2%, 3% ఉండొచ్చు. వాళ్ళకి ఎంత అయితే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి అంతే లక్ కూడా కలిసి రావాలండి. ప్రాక్టికల్ గా అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా వెరీ రేర్. లైక్ మీరు నాకు పోయింది 1 లక్ష అనేసి మీరు ఏం చేశారు, ఓవర్ నైట్ లో ఒక 1 lakh లేదంటే ఒక 20 లాట్లు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో వారిని ఎక్కడ కొనేసారు. మీరు మార్నింగ్ ఒక 1000 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం. ఏం సిచ్యువేషన్, మీ పొజిషన్స్ ఎక్కడ ఉంటాయి అంటే మీరు ప్రాఫిటబుల్ గా అయిపోవచ్చు. అలాగని మీరు ప్రాఫిట్ అయినా మీరు సంపాదించిన అమౌంట్ మళ్ళీ మీరు అదే స్టాక్ మార్కెట్ లో పెట్టి సంపాదిస్తాను ప్రతిసారి ఆప్షన్ చివరిసారి కొందాం
అంటే ఫ్యూచర్ ఆప్షన్స్ లో అవుట్ ఆఫ్ ది మనీ ఫ్యూచర్స్ కొందాం, అదే మనకి బాగా లక్ వచ్చిందని మీరు మళ్ళీ కొనండి. ప్రతిసారి మీకు అలా జాక్పాట్ తగలదు, ఒకసారి తగులుతుంది. దాన్ని యూజ్ చేసుకుని దాన్ని మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ట్రేడర్స్ వచ్చేసరికి నార్మల్ గా ఇంత అమౌంట్ 3 to 4 lakh పట్టుకుని వచ్చి ట్రేడింగ్ చేద్దాం, వాళ్ళ వేస్ట్ ఆఫ్ ది టైం. ప్రాక్టికల్ గా నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2 years ఆఫ్ వేస్ట్ ఆఫ్ ది టైం. 2 years తన టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ప్రాక్టికల్ గా ఎవరైనా ఒక ట్రేడింగ్ లోకి వద్దాం అనుకుంటే అప్కమింగ్ డేస్ లో నేను ఒక ట్రేడింగ్ లైవ్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్ ని లైవ్ ట్రేడింగ్ చేస్తాను. లైక్ ఇప్పుడు ఒక పేపర్ ట్రేడింగ్ ప్రతి ఒక్కరు ఒక స్ట్రాటజీ చెప్తారు. ఆ స్ట్రాటజీలు ఎంత అమౌంట్ అన్ని చేసుకోవచ్చు, మంత్ కి ఇంత సంపాదించు అంత సంపాదించు అని చెప్తారు. మీకు ఎవరికైనా ఉండి ఆ స్ట్రాటజీ ఉండి ఆ స్ట్రాటజీలో ఎంత అమౌంట్ నిజంగా సంపాదించుకుందాం అని డౌట్ ఉన్నా, లేదంటే ప్రాక్టికల్ గా సంపాదిస్తున్నారని చెప్పినా అది ఒక నాకు కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. దాన్ని నేను ఒక 1 month చెక్ చేస్తా, పేపర్ ట్రేడ్ చేస్తా. దాన్ని మీకు ఒక షార్ట్ లో ఆ మంత్ ఎండ్ లో మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను దాన్ని నిజంగా ప్రాఫిట్ వచ్చిందా, ఓకే నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ చేస్తా. అలా ఒక 1 year అంతవరకు దానికి కేపబిలిటీ ఉందా, ఆ స్ట్రాటజీ చూసి పోలే నిజంగా రియల్ గా నేను, ఎందుకంటే పేపర్ ట్రేడ్ నేనే ఎమోషనల్ లేకుండా యాజ్ టీజ్ గా నేను చేస్తాను. చేసి ప్రాఫిటబుల్ గా ఉందని మీరు ప్రాక్టికల్ గా చూసిన తర్వాత మీరు ట్రేడింగ్ చేద్దరు. ఓకేనా? ట్రేడింగ్ లోకి వచ్చేసరికి ఒక పర్సన్ అంటే తను ఏం ఫీల్ అయ్యేస్తాడు అంటే, ప్రాక్టికల్ నేనేమి ఫీల్ అయితే స్టాక్ మార్కెట్ లోకి వచ్చానంటే నా కెరియర్ ని చేంజ్ చేద్దాం, కొన్ని కోట్లు సంపాదిద్దాం అన్న ఫీల్ లో వచ్చా. బట్ ఆ థాట్స్ అయితే నాకు ఇప్పటికే ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఉన్న పర్సన్ కి ఉన్న పాయింట్ ఏంటంటే కొన్ని కోట్లు అంటే ప్రాక్టికల్ గా కాదు, ఒక 15 crores కరెక్ట్ గా సంపాదిద్దాం అని నేను అనుకున్నా. తన ఫ్యామిలీ రెస్పెక్టబుల్ గా ఉండాలి అన్న కోరికలతో, మైండ్ సెట్ తో మిడిల్ క్లాస్ పీపుల్ స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి ఎంత కొంత సంపాదించి చేద్దాం అని అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రేడింగ్ లోకి వస్తారు. మాక్సిమం స్టాక్స్ లో పెట్టి చేసుకోవడం అనేది అది గుడ్ థింగ్. నేనే చెప్తా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ వీడియోస్ లో, అప్కమింగ్ వీడియోస్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి. అట్లీస్ట్ నాకు 100 రూపాయలు ఉన్నాయి, నెలకు 100 రూపాయలు ఇవ్వగలను. అది కూడా 100 రూపాయలకి ఎలాగా, ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు కూడా ఎలాగ ఇన్వెస్ట్ చేయాలో కూడా నేను చెప్తా. ఒక ప్రో ట్రేడర్ ఎంత పర్సెంటేజ్ అయితే రిటర్న్ సంపాదించగలుగుతున్నాడో అంతే పర్సెంటేజ్ రిటర్న్ నువ్వు కూడా జనరేట్ చేసేలా నేను నీకు గైడెన్స్ ఇస్తా. అంటే 100 రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్ది, లేదంటే నేను ఎస్ఐపి చేసుకుంటా, ఎలా ఎస్ఐపి చేసుకోవాలి, ఎలా చేసుకుంటే సరిపోద్ది, అది కూడా నేను చెప్తా. ఎందుకంటే ఎస్ఐపి చేసేటప్పుడు ఒక నెల మీరు కొనగలరు, అంటే ఒక నెల మీరు పే చేయగలరు, ఇంకో నెల మీరు పే చేయలేరు. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఎస్ఐపి సరిగ్గా అవ్వదు మీకు. సో మీరు ఎస్ఐపి కాకుండా మీరు అంటే ఒక 1 month లో నేను 1000 ఇన్వెస్ట్ చేస్తా, నెక్స్ట్ మంత్ నా దగ్గర డబ్బులు ఉంటే చేస్తా, లేదంటే ఒక 5000 ఒక 4 months తర్వాత ప్రాఫిట్ వచ్చినప్పుడు అలా మీకు నచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి కూడా అప్కమింగ్ వీడియోస్ లో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్ గా ఏం చెప్తుంది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఏది బెటర్ స్ట్రాటజీ ఉందో అది నాకు పెట్టండి. నేను దాన్ని, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ మంది దేని పెడతారో టాప్ 3 తీసుకుంటా. ఎవరు ఎక్కువైతే సపోజ్ ఒక స్ట్రాటజీస్ 3 పెట్టారు అనుకుందాం, ఒక 5 పెట్టారు అనుకుందాం, 5లో మోస్ట్ ఆఫ్ ది లైక్స్ ఆ స్ట్రాటజీకి ఎక్కువ దేనికైతే లైక్స్ వచ్చాయో దాన్ని మనం తీసుకుని ఒక 3 స్ట్రాటజీస్ ని తీసుకుందాం. పెట్టేదాన్ని బట్టి ఉంటుంది, చూద్దాం. దాన్ని బట్టి పెట్టిన తర్వాత దాన్ని మంత్లీ చూసి ప్రాఫిటబుల్ గా ఉందా, లాస్ లో ఉందా, స్టాక్స్ కి అప్లై చేద్దాము స్ట్రాటజీస్, తర్వాత స్టాక్స్ కి అప్లై చేద్దాము, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కి అప్లై చేద్దాం. దానికి కూడా ఉన్నాయి, చూద్దాం. ఈవెంట్స్ తో కలుపుకొని, ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్ ఉన్నప్పుడు చేస్తే ప్రాఫిటబుల్ గా ఉన్నామా, ఈవెంట్స్ లేకపోతే చేస్తే ప్రాఫిటబుల్ గా ఉన్నామా. సో ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఈవెంట్స్ లేనప్పుడు ఆ రెండింటిని చూసుకొని ఓవరాల్ గా ప్రాఫిట్ లో ఉన్నామా, లాస్ లో ఉన్నామా అనేది మనం చేద్దాం. ప్రాక్టికల్ గా ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు స్ట్రాటజీ చెప్తున్న వాళ్ళే తప్ప దాన్ని ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అని మాత్రం ఎవరూ చెప్పట్లేదు. ఈ పలానా యాప్ చూపించి ఓకే లాస్ట్ 1 year దీన్ని బ్యాక్ టెస్ట్ చేస్తే ఇంత ప్రాఫిటబుల్ గా ఉంది, ఇంత ప్రాఫిటబుల్ గా ఉంది. బట్ లైవ్ లోకి వచ్చేసరికి సపోజ్ ఇప్పుడు సింపుల్ మూవింగ్ ఎవరేజ్ ఉంది అనుకుందాం, ఇలా ఉంది. క్యాండిల్ ఇలాగ వచ్చేసరికి ఎంట్రీ అని అనుకుంటాం మనం. లైవ్ లోకి వచ్చేసరికి ప్రాక్టికల్ గా ఇది ఒక క్యాండిల్ ఇక్కడ ఉంటది, ఇది క్రాస్ అవ్వాలి. లైక్ ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది, ఈ టైంలో క్యాండిల్ అనేది మూవింగ్ యావరేజ్ ఇలా ఉంటది. మనకి ఆ టైంలో కన్ఫర్మేషన్ కనబడదు. లైక్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, క్యాండిల్ ఇలా అంటే అప్ సైడ్ కి, ఇది డౌన్ సైడ్ క్యాండిల్ ఇలా మూవింగ్ యావరేజ్ ఇలా వస్తుంది. క్యాండిల్ దీన్ని ఇలా పైన క్లోజ్ అయింది, కానీ ఇంకా ఇది ఇక్కడ ఇంకా తెలియలేదు మనకి క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇలా చూపిస్తుంది అప్ సైడ్ బ్రేక్ అయిందని, అంటే ఎమోషనల్ ఒకటి ఉంటది, లేదు ఫేక్ బ్రేక్ ఒకటి ఏమో. నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ దీని కింద క్లోజ్ అయిపోయింది అనుకుందాం ఫర్ సపోజ్. నెక్స్ట్ మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే తెలీదు, స్టాచురేషన్ స్టేజ్ కి వెళ్ళిపోతారు అనమాట. తీసుకోవాలా వద్దా అన్న ఫీల్ లోకి వెళ్ళిపోతారు. క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ కి వచ్చేసరికి మళ్ళీ ఇంకో క్యాండిల్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత వెంటనే తీసుకుందాం, కొంచెం కిందకు వచ్చిందో తీసుకుందాం అనే ఎమోషన్ బిల్డ్ అవుతుంది. కొంచెం కింద రాకుండా నెక్స్ట్ టైం క్యాండిల్ ఇలా వెళ్ళిపోయింది అనుకుందాం, ఇక్కడికి వస్తే తీసుకుందాం, ఈ లైన్ దగ్గర తీసుకుందాం అనుకుంటాం, వెళ్ళిపోయింది అనుకుంటాం. అక్కడ ప్రాక్టికల్ గా అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ మూవింగ్ యావరేజ్ అనేది
ప్రాక్టికల్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసింది తక్కువ. సిస్టమ్ ఏం చేస్తుంది, బ్యాక్ అండ్ టెస్ట్ ఎక్కడే ఎంట్రీ కొట్టేస్తుంది, లేదంటే ఎక్కడే ఎంట్రీ కొట్టేస్తుంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న రోజులు చాలా తక్కువ, ఎందుకంటే మన అక్కడ ఎమోషన్ ప్లే అవుతూ ఉంటుంది. సో డిసిప్లిన్ గా ట్రేడింగ్ చేయాలి. అది ప్రాక్టికల్ గా మనం చూస్తే గానీ ఓకే ఎక్కడ వచ్చినా ఓకే బ్రేక్ అయిపోయింది, కండిషన్ మీట్ అయింది, వెంటనే మనం ఒక మిషన్ లా రియాక్ట్ అయ్యి, అంటే మిషన్ లా రియాక్ట్ అయినా కూడా అక్కడ కొంత ఈవెంట్స్ ని మనం అబ్జర్వ్ చేయలేము. ముందు జాగ్రత్తగా మిషన్ అంటే ఏం చేస్తుంది, జస్ట్ ఓన్లీ కట్ చేయాలంటే కట్ చేసుకుంటే పోతుంది. బట్ అలా కాదు, మనం ఎందుకు కట్ చేస్తున్నాం అని కూడా ప్రాపర్ గా తెలుసుకొని కట్ చేయాలి. ఎక్కడ కట్ చేస్తున్నాం, ఎందుకు కట్ చేస్తున్నాం, కట్ చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉందా, ఇవన్నీ మనం ఆలోచించే ఎమోషన్ ఏమైనా ఉందా అని ప్రాక్టికల్ గా చూసుకుని, ఇది ఎమోషన్ తో ప్లే చేయకుండా ప్రాక్టికల్ గా చేయాల్సిన కండిషన్స్ మీట్ అయ్యని చేయాలి. అది ముందు డిసిజన్ తీసుకోవాలి. సో అది ప్రాక్టికల్ గా ఎవరు లైవ్ లో ఎక్స్పీరియన్స్ ఎవరు ఓకే స్ట్రాటజీ మీట్ అయింది, స్ట్రాటజీ ఒక 20,000 సంపాదించేస్తున్నాడు మంత్లీ ఇన్కమ్ అనేసి వస్తాయి స్ట్రాటజీస్. మంత్లీ ఇన్కమ్ 20,000 అనేసి ఓకే దీంట్లో 20,000 సంపాదించుకుంటే నెలకి, లేదంటే 50,000 మంత్లీ ఇన్కమ్ విత్ లో క్యాపిటల్ అని పెడతాడు. 0 అనేసి వీక్లీ అప్పుడు అమౌంట్ సపోజ్ పెట్టేస్తాడు, అంత అమౌంట్ పెడతాడు, 50,000 అంటాడు. ఇంటికాడ కూర్చొని ట్రేడింగ్ చేసుకుందాం నీట్ గా, ఇంట్లోనే బతికొచ్చా అన్న ఫీల్ తో వచ్చే వాళ్ళకి అందరికి నేను చేసేది ఈ ప్రాక్టికల్ ట్రేడింగ్ లో చూసేసరికి ఏది నిజంగా మీరు ఎక్కడైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఎవరైనా ప్రాక్టికల్ గా మేము 5 months నుంచి టెస్ట్ చేసాం, బ్యాక్ టెస్ట్ చేసాం, ఇదిగో బ్యాక్ టెస్ట్ చేసిన వీడియో ప్రూఫ్, ఇదిగో రికార్డింగ్ అని ఎవరైనా చేశారా? దానికి ఫుల్ డే ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది దానికి కావాలి. ట్రేడింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్క్రీన్ రికార్డ్ చేయాలి, లేదంటే ఎక్కడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో దానికి ముందే మనం రికార్డ్ చేసి మొదలు పెట్టి, ఇక్కడ ఆపర్చునిటీ దొరికేలా ఉంది కాబట్టి మనం రికార్డ్ చేయడం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ వరకు ఎక్కడ పొజిషన్ మళ్ళీ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అవడం, స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి, లేదంటే టార్గెట్ అయినా హిట్ అవ్వాలి. సో స్ట్రాటజీ అనేది మీరు ప్రాక్టికల్ గా వర్క్ అవుతుందా లేదా అని తెలియజేయడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది అంతా చూడండి, ప్రాక్టికల్ గా వర్క్ అవుతుంది అనేది లేదా మీకు అర్థమైన తర్వాత ట్రేడింగ్ లోకి వద్దురు, అప్పుడు బాగుంటది మీకు కూడా. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్పేది ఇదే, ముందు ప్రాక్టికల్ గా వర్క్ అవుతున్నాయో లేదా మీరు చూడండి. మీ టైం అయితే వేస్ట్ చేయొద్దు, మీరు ఫోకస్ అనేది వేరే దాని మీద, అంటే మీకేఅయితే గోల్స్ ఉన్నాయో, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇదే చదవాలనుకుంటున్నా, సడన్ గా నాకు ఇది కనిపించింది, దీంట్లో డైవర్ట్ అవ్వకుండా ఓకే దీన్ని ప్యారలల్ గా బ్యాకప్ గా పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి. దీన్ని మీరు ఓకే నేను చేసిన తర్వాత ఒక 2 months ఎంత ప్రాఫిట్ వచ్చింది, 3rd month సంగతి చూద్దాం, అప్పుడు ఆ తర్వాత మనం చేయడం స్టార్ట్ చేద్దాం, లేదంటే తను ఎలా ప్రాక్టికల్ గా అయింది అలా అన్ని చూసుకొని ప్రాక్టికల్ గా మూవ్ అయిన తర్వాత మీరు ట్రేడింగ్ లోకి వద్దురు. అప్పటి వరకు ట్రేడింగ్ లోకి నో ఎంట్రీ, లేదంటే ఉన్న ప్రెసెంట్ ట్రేడింగ్ ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళకి, ప్రో ట్రేడర్స్ కి ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళకైతే నేనైతే ఏం చెప్పేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళే ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారని వాళ్ళే అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తుందంతా బిగినర్స్ కి. ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన ప్రీవియస్ గా ఒక 1-2 years నుంచి ఉన్న వాళ్ళకి, 1-2 years నుంచి ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ట్రేడింగ్ లో అంత వరకు ఎర్న్ చేయడం అనేది మ్యాటర్ కాదు. సో యూట్యూబ్ లో చెప్పేవన్నీ నమ్మొద్దు, అలాగే నా మాటలు కూడా మీరు నమ్మొద్దు. ప్రాక్టికల్ గా నేను చెప్పినా కూడా, అంటే నేను ఒక లైవ్ వీడియో చూపిస్తున్నా, వీళ్ళు ఏంటి బ్యాకప్ అనాలిసిస్ చేశాను నేను ఒక 20,000 సంపాదిస్తున్నా అని చెప్పారు. ప్రాక్టికల్ గా చూపించారా? వాళ్ళు P&L తీసి చూపించారా? లేదు. ఇయర్లీ P&L తీయమన్నారు అంటే తీసి ప్రాక్టికల్ గా నేను ఇక లైవ్ చేశాను, లైవ్ లో చూపించాను అది ప్రాక్టికల్ గా చూపెడితే అప్పుడు మనం ఏదైనా చేయగలం. అప్పుడు వరకు నో వీళ్ళు అంటే ఒకసారి అవి కూడా చేయొచ్చు, చేయాలనుకుంటే దాన్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ చెప్తున్నా ప్రాక్టికల్ గా.